హంపి శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి. హంపి టూర్ ప్లాన్ చేసుకొని మా కజిన్స్ 8 మెంబర్స్ని వెహికల్ రెంట్ తీసుకొని మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. మధ్యలో టిఫిన్ చేసి ఆన్ ది వేలో జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని హంపికి బయలుదేరాం. వెహికల్లో ఎంజాయ్ చేస్తూ లంచ్ టైంకి మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ప్రకృతి అందాలను తిలకిస్తూ సాయంత్రం 5 గంటలకు హంపి రిసార్ట్కి చేరుకున్నాం. హంపిలో టూరిస్ట్ కోసం ఉండడానికి హోటల్స్ ఉండవు. ఎందుకంటే హంపి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉంది. హంపి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి అక్కడి కట్టడాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంది. రూమ్లో ఫ్రెష్ అప్ అయి దగ్గరలో ఉన్న సోనాపూర్ లేక్ వెళ్ళాం. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణము, సహజమైన ప్రకృతి అందాలను చూస్తూ ఫొటోస్ పోజు ఇవ్వకుండా ఉండలేకపోయాం. ఎంజాయ్ చేశాం. అన్నీ మర్చిపోయి ముచ్చట్లాడుతూ కూర్చున్నారు. అమ్మో, ఫింగర్తో బండను తీసేద్దామనే, ఇది ఇంకా మరేను బండను మోసేస్తోందమ్మో, ఫోటో దిగితే చాలు కదా. ఇంకా చీకటి పడ్డాక రూమ్కు వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాము. పొద్దున్నే 5 గంటలకు లేచి రెడీ అయ్యి హంపి సిటీ మెయిన్ ప్లేసెస్ చూపించడానికి ఆటో మాట్లాడుకున్నాం. ఫస్ట్ విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాం. హంపిలో విగ్రహారాధన జరిగే టెంపుల్ ఇదొక్కటే. ప్రాంగణంలో ఫోటోలు తీసుకొని దర్శనం చేసుకున్నాం. 15th సెంచరీలోనే సైన్స్ ఎలా వాడుకున్నారు అని ఇది చూసి ఆశ్చర్యపోయాం. మార్నింగ్ 7 to 10 మధ్యలో వచ్చే సన్ రైజ్ బయట గోపురం నీడ టెంపుల్ గోడకి ఉన్న చిన్న హోల్ ద్వారా ఎదురు గోడ మీద తలకిందులుగా పడుతుంది. ఇది చాలా వండర్ అనిపించింది. ఇంకా గుడి బయట 2 వైపులా శిథిలమైన షాప్స్ ఉన్నాయి. ఇది విరూపాక్ష బజార్. ఇక్కడ వజ్రాలు, రత్నాలు గుట్టలుగా పోసి అమ్మేవారట. వండర్గా ఉంది కదా. ఇక్కడ నుండి విజయ విఠల టెంపుల్ వెళ్ళాం. అక్కడ అద్భుతమైన కట్టడాలు చూసి మై మరచిపోయాం. 1530లో బహ్మనీ సుల్తాన్ గుళ్లను ధ్వంసం చేసి విఠల విగ్రహాన్ని ఎత్తుకుపోయి మహారాష్ట్రలోని పండరీపురంలో ప్రతిష్ఠించారట. అప్పటి సుల్తాన్ల అరాచకాలు ఇదంతా చూస్తుంటే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంకా పోతే అక్కడి నుండి స్పెషల్ అట్రాక్షన్ రాతి రథం. ఇది 50 రూపాయల నోటు పైన ఉంటుంది. మా గైడ్ అందరితో 50 రూపీస్ నోటు పట్టించి ఫొటోస్ తీశాడు. ఇంకా భజన మండపము, మ్యూజికల్ పిల్లర్స్, ఇంకా ఏంటంటే 160 సంవత్సరాల దేవగన్నేరు చెట్టు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. అక్కడి నుండి రాణులు స్నానం చేసే పాండ్ నిర్మాణం అద్భుతంగా ఉంది. ఇంకా ఫోటోలు సరి. లోటస్ మహల్, ఇది రాణులు రిలాక్స్ అవ్వడానికి ఎయిర్ కండిషన్ రూమ్ లాగా అనమాట. ఇది ఆన్ ది వే టు కృష్ణ టెంపుల్. ఇక్కడ కూడా విగ్రహారాధన లేదు. ఇంకా ఇది చూస్తే రాతితో చేసిన హుండీ. ఇంకా ఇది పుష్కరిణి. ఇదేమో కృష్ణ బజార్. ఇక్కడ స్పైసెస్ అమ్మేవారంట. ఇంకా మ్యూజియం చూసుకొని ఇది శిథిలావస్థలో ఉన్న శివాలయం. ఇంకా లంచ్ బ్రేక్. అలసిపోయి ఒక హోటల్లో లంచ్ చేసి రిలాక్స్ అయ్యాం. ఇంకా ఇక్కడ రాతి డోర్, రాజకుటుంబీకులు మంచినీటి కోసం బ్లాక్ పాండ్. ఇక్కడ వర్కర్స్ తినడానికి రాతి ప్లేట్లు చాలా ఉన్నాయి. ఇంకా సీక్రెట్ ఛాంబర్, రాజులు మంత్రులు కలిసి ముఖ్య విషయాలను, యుద్ధాల గురించి సీక్రెట్గా మాట్లాడుకోవడానికి సీక్రెట్ ఛాంబర్ అన్నమాట. చుట్టూ చీకటి దారి ఉండి మధ్యలో రూమ్ ఉంది. ఇది రూఫ్ లేదు కాబట్టి ఓపెన్గా ఉంది, లేకపోతే చీకటిగా ఉండేదేమో. ఇంకా సగం డ్యామేజ్ అయిపోయిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము. ఇది పడవి లింగం అంటారట. దీనికి ఒక స్టోరీ ఉందిలేండి. అక్కడి నుండి ఎలిఫెంట్ స్టేబుల్కి వెళ్ళాము. ఏనుగులను కట్టేయడానికి దాదాపు 20 నుండి 30 ఫీట్ల ఉన్న గదులను నిర్మించారు. అద్భుతంగా ఉంది కదా. అక్కడే ఉన్న అతిపెద్ద వినాయక విగ్రహం దర్శించుకొని మధ్యలో ఇంకో వినాయకుని కూడా దర్శించుకొని సన్సెట్ పాయింట్కి వెళ్ళాం. మబ్బుల వల్ల సరిగా చూడలేకపోయినాం. అయినా కూడా ఫొటోస్ దిగాం. బాగున్నాయి కదా పోజులు అందరు కూడా. ఇంకా అక్కడి నుండి హోటల్కి వచ్చేసాం. మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచి వెహికల్ ఎంజాయ్ చేస్తూ మధ్యలో టిఫిన్, టీ బ్రేక్ తీసుకుంటూ బాదామి చేరుకున్నాము.
తుంగభద్ర నది మధ్యలో నిర్మించిన శివాలయం అద్భుతంగా కనిపించింది. ఇక్కడ కూడా విగ్రహాలు ధ్వంసం చేసి ఉన్నాయి, దీపారాధన లేదు. ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకొని అక్కడ ఉన్న చెరువు దగ్గర పట్టే వాళ్ళ దగ్గర చేపలు తీసుకొని ఫోటోలు కూడా దిగాము. బాగున్నాయి కదా. అక్కడి నుండి అక్కడే కొండకు ఉన్న బండలను తొలిచి 4 అంతస్తులుగా ఆలయాలను అద్భుతంగా నిర్మించారు. డ్యామేజ్ అయిపోయిన విగ్రహాలు కాబట్టి దీపారాధన చేయట్లేరు. ఈ అద్భుతమైన రాతి శిల్పాలను చూస్తూ ఇంకా రాతి స్తంభాలపై చెక్కిన ఆ డిజైన్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో అక్కడ ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు తీస్తూ అక్కడే ఉండిపోవాలనిపించిందంటే నమ్మండి. కానీ తప్పదు కదా. మధ్యాహ్నం రిటర్న్ అయిపోయా. మాకు ఇది ఒక మెమరబుల్ ట్రిప్. అందరూ ఒకసారి అయినా చూడాల్సిన ప్లేస్ ఇది అని చెప్పొచ్చు నిజంగా. థ్యాంక్ యూ.